పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీల రాజకీయ నాయకుల అభిప్రాయాలు, స్థానికంగా వస్తున్నటువంటి సంఘాల నుంచి వస్తున్న అభ్యర్థనలు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కొన్ని జిల్లాల ఏర్పాటు పైన ఒక స్పష్టత వచ్చేసింది. అందులో టాప్ లిస్టులో నిలుస్తుంది అమరావతి జిల్లా. అమరావతి జిల్లా ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని ప్రయోజనాలు రాజధాని అభివృద్ధికి అనుకూలంగా జరుగుతాయనేటువంటి ఆలోచన ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతి జిల్లా ఏర్పాటు పైన మొదటి నుంచి సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఇది ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి జిల్లాలో ఏ నియోజకవర్గాలు వస్తాయి, ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ దీని చుట్టూనే నడుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి నైసర్గిక స్వరూపం ఏంటి, ఇది ఏ జిల్లా ద్వారా ఏర్పడేటువంటి అవకాశం ఉంది, దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనం అమరావతి గురించి మాట్లాడాల్సిన ప్రతిసారి కూడా మనం చూసేది మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఏరియా. ఇది కేవలం కృష్ణానదికి ఒక పక్క అంటే దక్షిణ భాగాన ఉన్నటువంటి ఒక బిట్ మాత్రమే, ఈ అంశం మాత్రమే మనం చూస్తున్నాం. ఇది ఒక 240 లేదా 250 చదరపు కిలోమీటర్స్ ఉన్నటువంటి రేడియస్ కింద మనం చూస్తాం ఈ ఏరియాని. కానీ జిల్లాగా ఏర్పడాలంటే ఇది సరిపోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి జిల్లాగా విభజించేటువంటి క్రమంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇందులో మనం ముందుగా చూడాల్సింది, ఇది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మ్యాప్. ఇందులో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండేవి. ఒకటి మచిలీపట్నం పార్లమెంటు, రెండోది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. మూడవది కూడా ఇందులో చొరబడినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఉంది, అది ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాలు కైకలూరు, నూజివీడు, ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి వాటిని తీసుకెళ్ళి ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో కలిసినాయి. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం వైసీపీ జిల్లాలను ఫామ్ చేసింది కాబట్టి. సో అంటే ఈ రెండింటిని మినహాయించి చూస్తే ప్రస్తుతం ఉన్న కృష్ణా జిల్లాలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, ఇక్కడ వరకు ఇంకా మచిలీపట్నం ఎంపీ సీటుగా ఉంది, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాగా మారింది. ఇది విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లాగా మారింది. ఇది విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ 3 నియోజకవర్గాలు ఇక్కడే ఉంటాయి 3. అలానే మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట. అయితే ఇప్పుడు కొత్త రాజధానికి సంబంధించినటువంటి అమరావతి జిల్లా ఏర్పాటు చేసేటువంటి క్రమంలో నైసర్గిక స్వరూపం పరంగా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్ని అమరావతిలో కలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2 నియోజకవర్గాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా నుంచి 2 నియోజకవర్గాలు ఇటు విభజించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గుంటూరుకు సంబంధించినటువంటి స్వరూపాన్ని కూడా, ఇది ఉమ్మడి గుంటూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల మ్యాప్. ఇప్పుడు ఇందులో బాపట్ల, రేపల్లె, వేమూరు ఈ 3 కూడా బాపట్ల జిల్లా కింద మారిపోయినాయి. కాబట్టి ఉమ్మడి గుంటూరులో ప్రస్తుతం గుంటూరు నియోజకవర్గాలు ప్లస్ నరసరావుపేట నియోజకవర్గం 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. బాపట్లలో కొన్ని వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో కోర్ అమరావతి ఏరియా కింద చెప్పేటువంటి నియోజకవర్గం ఫస్ట్ తాడికొండ నియోజకవర్గం. తుళ్ళూరు, అమరావతి రీజియన్ మొత్తం కూడా సీడ్ క్యాపిటల్ ఏరియాగా ఏదైతే చెప్తున్నారో ఆల్మోస్ట్ అందులోనే 80 to 90% అందులోనే ఉన్నటువంటి, దాన్ని ఆనుకుని ఉన్నది మంగళగిరి నియోజకవర్గం, ఈ పక్కన ఉన్నది పెదకూరపాడు నియోజకవర్గం. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడేమో జగ్గయ్యపేట నియోజకవర్గం వస్తుంది, అలానే ఇటు పక్కన చూస్తే మనకి నందిగామ నియోజకవర్గం కనిపిస్తుంది ఇటు పక్కన. సో ఈ 2 కలిపితే ఈ 5 నియోజకవర్గాలతో, అంటే మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, జగ్గయ్యపేట, నందిగామ, ఈ 5 నియోజకవర్గాలతో కూడినటువంటి అమరావతి జిల్లా ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెదకూరపాడుకు సంబంధించి విభజన ఉండే అవకాశం ఉంది అనే చర్చ, కొన్ని నియోజకవర్గాలు కొన్ని డివిజన్లని విభజించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనే చర్చ నడుస్తుంది. కాబట్టి ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి సమగ్ర స్వరూపాన్ని, సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అమరావతికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని మనం ఒకసారి చూద్దాం. ఇది సిఆర్డిఏకి సంబంధించినటువంటి మ్యాప్. ఈ మ్యాప్ను చూస్తే కనుక మొత్తం అన్ని నియోజకవర్గాలు అమరావతిలోకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నూజివీడు కూడా అమరావతి పరిధిలోకే వచ్చేది. నూజివీడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ రీజియన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రీజియన్ వైజ్గా విభజన చేయడం ద్వారా, అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రీజియన్ విభజన చేయడం ద్వారా ఎలా నియోజకవర్గాల విభజన చేయాలంటే, ఇక్కడ కొంత మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి భూభాగం ఉంది, ఇక్కడ ఒక డివిజన్ ఇటు మరల్చాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే నందిగామ, ఇటు జగ్గయ్యపేట మధ్య స్పోర్ట్స్ సిటీ ప్లానింగ్, ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్, అట్లనే ఇటు ఎంటర్ అయ్యేటువంటి ఐకానిక్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా ఇటు వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ జాగ్రఫీ స్టడీ చేసేటువంటి పనిలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు జాగ్రఫీ స్టడీ చేసేటువంటి పనిలో నిమగ్నం అయ్యి దానికి సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా నియోజకవర్గాన్ని విభజిస్తారా, నియోజకవర్గాన్ని కలిపేస్తారా, లేదా నియోజకవర్గాల విభజన జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2026-27లో నియోజకవర్గాల పెంపు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పెద్ద నియోజకవర్గాలు పెదకూరపాడు, జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గాలు
విభజించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అలానే మంగళగిరి లాంటి నియోజకవర్గాలు జనాభా పరంగా పెద్ద నియోజకవర్గాలుగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెంటేటివ్గా 5 నియోజకవర్గాలతో కూడినటువంటి అమరావతి జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత అంటే ముఖ్యమంత్రితో సమావేశం, ఆ తర్వాత క్యాబినెట్ బ్రీఫింగ్, క్యాబినెట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రొసీజరల్గా అధికారులు చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ని కంప్లీట్ చేసి డిసెంబర్ 31 కల్లా అనౌన్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. సో మొదట ఏర్పడబోయేటువంటి జిల్లా అమరావతి జిల్లా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.